శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటిది. పౌర్ణమి ఇది భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి. భాద్రపద మాసంలో మహాలయం, మహాపత్యాలు, మహాలయం అనేటువంటి మహత్తుతో కూడుకునేటువంటి ఆలయం, మహాలయం అనేటువంటి దాన్ని శబ్దాలతో మారి 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 పత్యాలుగా మారిపోయినటువంటి ఈ మహాపౌర్ణమి, సుదీనమైనటువంటి పౌర్ణమి. ఇది చాలా విశిష్టమైనటువంటి పౌర్ణమి. ఎందుకంటే పితామహస్య జగతో దాత మాత అని మనకు భగవద్గీత చెప్తాది. ఈ మాసంలో ఉండేటువంటి గొప్ప విశేషమైనటువంటిది ఏంది అంటే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటువంటి మన సంస్కృతి సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఈ పౌర్ణమి పితరులైనటువంటి పితామహులైనటువంటి పరంపర కంటే ఎప్పుడు సృష్టి ఆరంభం మొదలైనటువంటి ఆ సృష్టి నుండి క్రమంగా వచ్చినటువంటి సంప్రదాయంలో వచ్చినటువంటి ఈ పితామహ అంటే ఈ మాసంలో చేయాల్సినటువంటి సుకర్మలేంటి అంటే, ఈ పౌర్ణమి పాడ్యమి నుండి అమావాస్య వరకు తిథులు వస్తుంటాయి. మనకు అచ్చానక్షత్రమని ఈ నక్షత్రాలన్నీ వస్తుంటాయి. తిథులు 15 రోజులు వచ్చేటువంటి తిథులలోనే ప్రతి మానవుడు పుట్టింటాడని, అంటే ఈ తిథులలో ఖచ్చితంగా జనాభా మాత్రం వచ్చి ఉంటారని. అందుకే ఈ పాడ్యమి నుండి వచ్చినటువంటి తిథి ప్రకారంగా వచ్చేటువంటి అమావాస్య వరకు పితామహులైనటువంటి వారికి పితృలు చేయాల్సిన పిండ ప్రదానములు, అంటే వారిని ఆశీర్వాదాల కోసం వారిని పూజించాలని. ఈ 15 రోజులు పూజిస్తే ఏమి పోతుంది మానవునికి అంటే, పంచ రుణాలతో మానవుడు పుట్టాడని. ఆ రుణాలు పితృణం, దేవరుణం, ఋషి రుణం, భూతరుణం అని ఈ 5 భూతాలతో రుణపడినటువంటి ఈ ఉపాధి అంటే మానవుడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 5 రుణాలు ఎప్పుడు ఏ జన్మలో పూర్తి చేస్తాడో వానికి ఏమొస్తుందంటే, పితృలోకము సంప్రాప్తించిన తర్వాత దేవలోకం వస్తుంది. దేవలోకం వస్తుందని అంటే పితృలోకము దాటందే దేవలోకానికి ఈ జీవునికి ఆస్కారం లేదు. అందుకు ఈ 15 రోజులు చేసేటువంటి మనం పితృకర్మలను ఆచరించాలి. ఎందుకంటే భారతంలో భీష్ముడు ఆయన పుట్టినటువంటి ఎవరికైనా కావచ్చు, తండ్రిని అనుకునేటువంటి చంద్రమహారాజును తండ్రిని అనుకున్నటప్పుడు పిండ ప్రదానంబు చేసినాడంట. అంటే పోయి ఆ పిండాను పెట్టేటప్పుడు అతి భక్తితో, అతి విశ్వాసముతో పితామహులైనటువంటి తండ్రులు సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అనేటువంటి భావంతో ఆయన పిండ ప్రదానంబు చేస్తే, ఆ ఇస్తూ ఉండేటువంటి ఆయనకు ఉండేటువంటి త్రికరణ శుద్ధితో భక్తిపూర్వకంగా చేసేటువంటి భక్తితో ఆ పిండ ప్రదానము చేస్తుంటే ఆ నదిలో నుండి తండ్రి పైకి వచ్చాడంట. పైకి వచ్చి, నానా నీ పిండ నాకు ఈ పిండం, నీ పిండం నాకి, అమ్మా ఎంత నీ భక్తి, ఈ పిండం నాకంటే. అప్పుడు తదాస్త దేవతల పైనుండి, అరే నీ భక్తితో నీ తండ్రిని రప్పించుకోగలిగినావు, బాగానే ఉంది, కానీ సనాతన ధర్మమైనటువంటి పరంపరగా వచ్చేటువంటి పితామహులైనటువంటి వారందరూ కూడా ఇలాగనే తండ్రి పైకి వచ్చినాడని అపవాదం నీ పైన పడుతుంది. కాబట్టి
మీ తండ్రిని భూమి కనిపించి దర్శనమిచ్చి పోయిన లోపల, అంటే మళ్ళీ నీటిలో కలిసినప్పుడే పిండ ప్రదానం పోయమని చెప్పాడు. లేకపోతే ఈ లోకము విపరీత భావాలతో మా తండ్రి నాకు కనపడినాడని పిండం పెట్టానని చెప్పి అపవాదాలు నీ పైన పడతాయని చెప్పి భీష్ముడు అంత భక్తితో తండ్రిని పిండాన్ని అడిగినాడంటే, మనం ఇప్పుడుండేటువంటి సనాతన ధర్మములో, మన హిందూ ధర్మములో, అన్ని ధర్మాలలో ఎవరైనా తండ్రులకు సేవ చేస్తున్నారా? ఎవరైనా తండ్రిని సాకుతున్నారా? ఎవరైనా తండ్రికి అన్నం పెడుతున్నారా? బ్రతికినప్పుడే అన్నం పెడుతున్నారా? లేదు. ఎక్కడి పంపించుతున్నారు? ఇప్పుడు కలకట్టాలో ఉంటాడు, బొంబాయిలో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. ఎక్కడ పంపిస్తాడు? మీకు అందరికీ అనుభవమే. ఎక్కడ? వృద్ధాశ్రమానికి పంపించేస్తున్నాడు. వృద్ధాశ్రమంలో పోయి చేరు. అక్కడ పోయి ఉండు నాయన, నీకు కావాల్సింది పంపిస్తాను. ఎవరు సేవ చేయాలి? వృద్ధాశ్రమాలన్నీ మొత్తం కట్టినారు, సేవ చేసేవాళ్ళు లేడు. ఎవరు ఇంతమంది 100 మంది పోయి వృద్ధాశ్రమంలో పడితే ఎవడిస్తాడు? ఎవడు సేవ చేయాలి? కాబట్టి శ్రీశైలం వృద్ధాశ్రమం పెట్టి పైలైంది. ఆ పొద్దుటూళ్ళలో, కడపలో, పెద్ద పెద్ద పట్టణాలలో పెట్టినటువంటి పైలు అయిపోయినాయి. ఎందుకు? సేవ చేసేవాళ్ళు లేడు. ఎందుకంటే వాని తండ్రి వానికే సేవ చేసుకోలేకుండా ఉన్నాడు. ఎవడు సేవ చేస్తాడు? ఆ మలమూత్రాల వాసనకు వారు కోడాడిచ్చేది, ఆ నిద్ర లేక వాళ్ళని లేపుతుంటే నా కడుపు నొచ్చా, కాలు నొచ్చా అని అడిగితే 24 గంటలు ఎవరు సేవ చేస్తారు? ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. కానీ ఇలాగ వచ్చి మన సనాతన ధర్మములో మటుమాయమైపోయినటువంటి పితృసేవలు అనేటువంటిది లేదు. అందుకే మనకు మహాభారతంలో ఉండేటువంటి ధర్మవ్యాధుడు చేసినటువంటి కటిక మాంసాన్ని విక్రహించినటువంటి ధర్మమూర్తి అయినటువంటి వాడు ఆయన చేసినాడు సేవ. మనం అనుకుంటుంటాం, భారతంలో మహాకథ అనుకుంటుంటాం. ఆయన చేశాడా? చేసినాడు. తల్లిదండ్రులు కూర్చోబెట్టి భోజనం పెట్టి స్నానం చేసి జోలెపాడి సేవ చేస్తూ తన కర్తవ్య కర్మను చేసినాడు. అందుకే ధర్మవ్యాధునికి మహాపతివర్తలు కానీ, చిపిచక్రవర్తులు ఎవరైనా, జ్ఞానులు కానీ, మహామహనీయులు కూడా ఆయనకు మించినటువంటి తపస్సు లేదని చెప్పి బిరుదు వచ్చింది ఆయన ధర్మవ్యాధుడు. అలాగా ఈ మాసంలో ఉండేటువంటి ఎవరైతే పిన్నతండ్రులకు, తల్లిదండ్రులకు పిండి తర్పణము వదిలి, తీలాలను వదిలి వారి పేర ఏదైనా కూడా చేసింటే, ఈ మాసములో ఈ 15 రోజులు చేస్తేనే చేసినట్లు. ఆ పిండ ప్రదానంబులనేటువంటి ఆచరించకపోతే నీకుండేటువంటి పంచరుణాలు, ఆ పంచరుణాలు నీకు తీరిపోవు. కాబట్టి నువ్వు బాకే పడుతుంటావు. ఎందుకు బాకి పడతావు? పరంపరగా వచ్చినటువంటి, మన వంశ పరంపరగా వచ్చినటువంటి ఆస్తుపాస్తులు తీసుకున్నాం, వారి సుఖాలు తీసుకున్నాం, వారి బంగారు తీసుకున్నాం, అన్నీ అనుభవిస్తున్నాం లేదా? మన పుర్తానే భూమిని సంపాదించినావా? ఇల్లు సంపాదించినావా? ఎక్కడ సంపాదించినావు? పుర్తానే ఎవరు? తల్లి మనను 10 సంవత్సరం వరకు కాపాడింది. మలమూత్రాలను అన్నిటినీ భరించి చేసి కష్టపడి చేసినటువంటి, ఏ స్వార్థంతో చేసింది? ఏ డబ్బు కోసం చేసింది? దేనికోసం చేసింది? కర్తవ్య కర్మ, తన వ్యామోహంతో చేసింది. నా పుత్రుడనేటువంటి శోకంతో చేసినటువంటి రుణాన్ని, ఈ పితృ రుణాన్ని తీర్చుకుండాలంటే మన సనాతన ధర్మం చెప్పినటువంటి ధర్మంలో మనము చేయాల్సినటువంటి, అందుకే బ్రతికినేటప్పుడే ఎవరైనా పిరిగడ అన్నం పెట్టండి, బ్రతికినేటప్పుడే తండ్రిని నొప్పించకండి, బ్రతికినేటప్పుడే ఏదైనా సేవ చేయండి. అందుకే మన సనాతన ధర్మంలో కొందరు చెప్తుంటారు, ఆశ్రమ భక్తులు, ఆశ్రమాల్లో కొంతమంది మన ఆశ్రమ భక్తులలోనే అన్నారు, తండ్రిని బయటికి పోయేటప్పుడు భార్యకు చెప్పేవాళ్ళు కాదు. పూర్వధర్మంలో తండ్రి ఇంట్లో ఉంటే తండ్రికి చెప్తారు, లేకపోతే తల్లికి పాద నమస్కారం చేసి, అమ్మా నీ ఆశీస్సులు నాకుండాలా, నేను పోయే కార్యం జయప్రదం కావాలని మన భక్తులలో ఉండారు. పేర్లు చెప్పకూడదని వాళ్ళు ఆచరించేవాళ్ళు. నేను ఆచరణ పిల్లప్పుడు చూశాను. ఆయన పాద నమస్కారం, ఆమె ఎక్కడ పని చేస్తున్నా, బర్రెల దగ్గర ఉన్నా, ఎక్కడన్నా వ్యవహారం చేస్తున్నా, మాట్లాడుతున్నా పోయి ప్రయాణమై వస్తే తల్లిని చూసి
దండ ప్రణామంబులు ఆచరించి అమ్మా పోయి వస్తాను అని చెప్తాను. నాయన వర్ధిల్లు నాయన, చక్కగా క్షేమంగా తిరిగిరా అని ఆశీర్వదించాడు. భార్యకు చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు భార్యలు కూడా చెప్తున్నారో లేదో తెలియదు. ఎక్కడి నుండి ఎక్కడికి పోతాడో తెలియదు, యా పని మీద వస్తాడో తెలియదు అని మనకుండేటువంటి ధర్మాలన్నీ పూర్తి నశించిపోయినాయి. కాబట్టి ఈ పితృలోకాన్ని మనం ఎప్పుడైతే గెలుస్తామో, పితృలోకాలను ఎందుకైతే మనము రుణాన్ని విముక్తి చేయగలుగుతామో, అప్పుడే వంశపారంపరగా వచ్చినటువంటి యొక్క మనకు ఇక్కడ 7 తరాలు వెనక 7 తరాలు 14 తరాల యొక్క బంధాన్ని విముక్తి కలగాలంటే ఈ పంచరుణాలను విముక్తి చేసుకోవాలి. ఏ జన్మలో చేసుకుంటాడో జీవుడు మొత్తం మీద చేసుకోవాలి. అయితే ఏంటయ్యా ఈ తల్లిదండ్రులు ఎప్పుడు పుట్టినారు ఎవరికి తెలియదు. నీకు తెలుసు కదా, మీ అబ్బ అండేది, మీ అబ్బబ్బ అండేది తెలుసు కదా, 3 తరాలు ఉండేది తెలుసు కదా, 4 తరాలు తెలుసు కదా. మరి అవతల ఉందా లేదా, వంశపరంగా కనిపిస్తుందా లేదా, అది నమ్మాల్సిందే. మీ అబ్బని నమ్మినావు కదా. సనాతన ధర్మమైనటువంటి పితామహులైనటువంటి వారు ఎవరు అంటే, పితామహస్య జగతో మాత దాత పితామహ. సనాతన ధర్మమైనటువంటి ఉండేటువంటి ఈ జగత్తు పితామహులైనటువంటి వారంటే, వాగర్త ఇవ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తౌ జగత పితరే వందే పార్వతీ పరమేశ్వరం అని మన సనాతన ధర్మంలో మన వేద ధర్మం చెప్పింది. వాళ్ళు తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ పరంపరలో మనం ఈ యొక్క యావత్ ప్రపంచంలో ఉండే జీవకోటి అంతా కూడా ఆ పరంపరలో సంతతి. ఆ సంతతిలో మనం వచ్చినటువంటి క్రమశిక్షణలో వచ్చినటువంటి ఈ అనంత కోటిలో ఉండేటువంటి ఈ మానవ జన్మలో ఉండేటువంటి వంశ పరంపరగా వచ్చినటువంటి ఈ వంశపరాన్ని మనము ఈ విధంగా ఎవరైతే తిథిని గుర్తుపెట్టుకొని ఈ 15 రోజులు వచ్చినటువంటి తిథులలో ఎవరైనా ఉండేటువంటి తల్లిదండ్రులకు, ఎందుకంటే గృహస్థుడైనటువంటి వాడు తప్పకుండా పితృకర్మను ఆచరించాల. అందుకే మనకు హరిద్వార్, ఋషికేశ్, గంగోత్రి, యమునోత్రి, నర్మదా నదుల దగ్గరికి పోయి పిండ ప్రమాణములు చేయిస్తున్నాం. ఉండాలి, ఆచరణ ఉంది, కానీ చేస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడెప్పుడు చేయాలంటే చనిపోయేంత వరకు తల్లిదండ్రులకు పిండ ప్రదానంబు 10 సంవత్సరం జరపాలి. అందుకే బ్రాహ్మలు వైశ్యులు చేస్తుంటారు, కానీ శూద్రులు చేయరు, కానీ వాళ్ళు ఆచరిస్తున్నారు. ఆ పిండ ప్రదానము చేస్తే ఈ జన్మలో ఒక్కొక్కటి రుణం తీర్చుకోవచ్చు, ఒక్కొక్కరు రుణం తీరిపోతుంది. ఎందుకంటే ఋషిధర్మం అనేది భూతరుణం అంటే నువ్వు తినే ఆహారం వచ్చింది నీ ప్లేట్లోకి వచ్చిన ఆహారాన్ని ముద్దైన నువ్వు దానం చేయి, పిండ ప్రదానం అంటారు, అదే దానం చేయి, అది భూతరుణం తీరిపోతుంది. ఋషి రుణం, పితృరుణం, ఈ రుణాలన్నిటినీ కూడా నువ్వు ఆచరిస్తూ వస్తేనే పుట్టుకు గతులు నీకు దైవారాధనలోకి పొందేదానికి, దైవ శక్తి దగ్గరికి చేరేదానికి ఈ రుణాన్ని తీర్చుకోవాలి. ఈ రుణం తీర్చుకోమని చెప్పేసి పూర్వజన్మలో సుకృత మన సనాతన ధర్మంలో వచ్చినటువంటి వారు ఏంటంటే, ఈ రుణాన్ని తీర్చుకునే వాళ్ళందరూ కూడా ధర్మం తీర్చుకోవాలి. కానీ సన్యాసులు అందుకే సన్యాసం తీసుకునేటప్పుడు తండ్రిని ఆశీర్వదించు, తల్లిని ఆశీర్వదించు తీసుకొని ఆజ్ఞను తీసుకొని, అమ్మ నేను సన్యసిస్తున్నానని చెప్పి మన శంకరుడి నుండి సనాతన ధర్మం వచ్చినటువంటి శంకరుడి ప్రారంభమైనటువంటి ఈ సన్యాస దీక్ష అనేటువంటి దాంట్లో పిండ ప్రదానంబులు చేయిస్తారు. స్వామీజీకి పిండ ప్రదానంబు 84లో చేస్తుంటే పిండ ప్రదానములు చేస్తున్నారు. స్వామి సన్యాస దీక్ష తీసుకుంటున్నాడు. స్వామి 84, 83లోనూ తీసుకునేటప్పుడు ఆ పిండాలల్లా పెట్టి 3 బ్రాహ్మణులు పెట్టి ఏమీ చేస్తుంటే, నేను పిల్లవాడిని, ఏంటి ఇప్పుడే పెడుతున్నారే పిండ ప్రదానములు ఏంటి అని నేను పుస్తకము పిండ క్రమం ఎట్టుంటుంది అని చదువుకునే దాంట్లో అక్కడ ఆచరిస్తూ చూస్తుంటే అందరికీ పెడుతున్నాడు. వాళ్ళ తాతలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ తమ్ముళ్లకు, వాళ్ళ తమ్ముళ్ళ పిల్లలకు అందరికీ పెడుతున్నారు. 101 పిండం పెట్టినారు ఆడ.
వరుసగా 101 పిండం పెట్టి అర్ఘ్యం వదిలేసి ఆయన శీలాలు వదిలేస్తే అప్పుడు సూర్య నమస్కారం చేయమన్నారు. ఇప్పుడయ్యా నీకు రుణం లేదు, ఇంకా నీవు పోయి గురువుని ఆశ్రయించుకో, గురువు తిప్పిన తత్వబోధను మహా ఉపదేశాన్ని స్వీకరించమని ఆజ్ఞాపిస్తాడు. పురోహితుడు చెప్పిన తర్వాత అక్కడ జరుగుతుంది. అలాగనే మేము కూడా 2027లో మేము కూడా పిండ ప్రదానము చేయించినారు. మాకు కూడా ఆ పిండ ప్రదానము చేసినప్పుడు ఏంటంటే పూర్వజన్మలో ఏమేమో ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేసినామో తెలియదు, కానీ నేను బ్రతికిందనే తల్లిదండ్రులు ఇద్దరిని కూర్చోబెట్టి పిండ ప్రదానము చేసినాను. ఏం పుణ్యమంట, ఇద్దరు ఎదురు కూర్చున్నారు, బతికిండగానే పెట్టాను. బతికిన పిండ ప్రదానం అన్నీ పెట్టించినారు, అన్నీ ఆరతిచ్చినారు, అన్నీ చేసినారు, ఇక పాద నమస్కారం చేసినాం, అయిపోయిందంటే. 2027 ఏడేమో 17 2008 స్వామి, 2007 నాదేమో కదా 7. అట్లా ఆ పిండ ప్రదానము చేసినటువంటి వారికి ఏంటంటే అదే గుర్తుకొస్తుంటుంది. నేను మా తండ్రి చనిపోయినాడు, కృష్ణాష్టమి రోజు పొద్దున్న 11 గంటలకు పూర్ణంగా కృష్ణాష్టమింది. కృష్ణాష్టమి మేము ఇక్కడ శంకుస్థాపనకు సిద్ధమవుతున్నాం. స్వామీజీకి మందిర నిర్మాణం జరుగుతుంది. కానీ గురువుగారు చెప్పాను, పూర్ణానంద మహారాజు, స్వామీజీ మా తండ్రి చనిపోయినారా, రే నీవు సన్యాసం ఇప్పించాం కదరా, నీకు సన్యాసం అయిపోయింది, ఏం సంబంధాలు లేవు, అవి ఏమి పాటించాల్సిన అవసరాలు ఏమి నీకు లేవు, ఎందుకంటే నువ్వు ముందే అర్పించినావు కాదన్నారు. అప్పుడు ఏం చేసినానంటే మేము ఈ శంకుస్థాపన పెట్టుకునేటువంటి దశమ గడియల్లో పెట్టాం. ఈయనేమో అష్టమి రోజు పోయినాడు, మేము పోకపోతే అపవాదాలలో వచ్చినాయి. బంధువులు వాళ్ళు తని చనిపోతే రాలేదు, అట్లా అయినాయి. ఏంటి నేను గురువును అంకితమైనాను, గురువు మంత్రోపదేశం అయింది, గురువు సన్యసించినాను. సన్యసించినాక మనకు అవసరం ఏమిటి? కానీ ఇక్కడ నుండి ఒక దండ ప్రమాణమే, మంచి సద్గతి కలుగుగాక, గురువు అనుగ్రహం కలుగుగాక, దైవానుగ్రహం కలుగుగాక అని ఒక దండం పెట్టామే, కానీ అది చేయలేదు. కాబట్టి గృహస్థులైనటువంటి వారు తల్లిదండ్రులకు ఈ యొక్క 15 రోజుల్లో వచ్చిన తిథులను గుర్తుపెట్టుకొని, చనిపోయినది ఖచ్చితంగా తిథి ఉంటుంది, ప్రతి మానవునికి ఉంటుంది. ఆ తిథిని గుర్తుపెట్టుకొని పోయి ఇంటి దగ్గర చేస్తే మంచిదే, లేకపోతే ఒక పుణ్యక్షేత్రం పోయి భార్యాభర్త పిల్లలందరూ వాళ్ళ కుటుంబంతో సహా పోయి ఆ పిండ ప్రదానములు చేసి వారికి ఏమేమి కోరికలు ఉన్నాయో వస్త్రం మీద కానీ, బంగారు మీద కానీ, ఆహారం మీద కానీ, ఇంకోటి కానీ ఏ ఉంటే తెలిసింటుంది. పుత్రులు పుట్టిన తర్వాత తండ్రి ఏ భావంతో, ఆయనకు ఏ దాని మీద ఇష్టంతో ఉండేది తల్లిదండ్రులు కొడుకులకు తెలిసింటుంది. కాబట్టి ఆయన పేరు తలుచుకొని ఆ యతికి కానీ బ్రాహ్మణునికి కానీ ఆ దానం అర్పించమన్నారు. ఆ జీవునికి ఆ విముక్తి కలగడానికి ఆశీర్వదిస్తాడు ఆ తండ్రి. అంటే పితృతండ్రి అయినటువంటి ఆశీర్వదిస్తాను, ఆయన నీకు సద్గతులు కలుగుగా కానీ ఆశీర్వాదం అంట. అందుకే ఈ యొక్క పిండ ప్రదానములు చేయడం అనేటువంటిది ధర్మాచరణమైనటువంటి మన వేదములో ఉండేటువంటిది. ఎందుకంటే జీవుడు చనిపోయిన తర్వాత 11 రోజులు ఆ ఇంటి చుట్టూరు తిరుగుతాడంట. ఇది గరుడ పురాణం గరుడ పురాణంలో ఉంది, ఇది వినాల్సిందే. చెప్పినారు, పెద్దలు చెప్పినారు. కాబట్టి తిరుగుతూ ఉంటాడంట. శరీరాన్ని ఏమో వదిలినాడంట, అశరీరంతో ఉన్నాడు, కోరికలతో ఉన్నాడు, వాసనతో ఉన్నాడు, చుట్టూ తిరుగుతూ ఉంటాడంట. ఈ పంచప్రాణాలన్నీ బయటికి వచ్చేంత వరకు వాడు తిరుగుతూనే ఉంటాడు. పైకి రావడం, కిందికి తిరగడం, పైకి రావడం. 11 రోజులు అందుకే అంటూ చెప్పారు. 11 రోజుల వరకు సూతకం అని చెప్పినారు. పొలిమేర దాటకూడదు, ఇల్లు దాటకూడదు. ఆ తల్లిదండ్రులైనటువంటి వారు, కొడుకులైనటువంటి వారు ఏమి ఆచారాలు కానీ, వ్యవహారాలు కానీ, పూజలు కానీ, పునస్కారాలు కానీ ఏమి లే, తండ్రికి నమస్కారం చేస్తుండాలి. ఎప్పుడయ్యా నీకు పుట్టామో నేను మర్చిపోమనేటువంటి భావంతో చేస్తూ ఆ 11వ రోజు ఆ సంతర్పణం జరిపి ఆ రోజు ఆ విముక్తి కలిగితే అప్పుడు ఆ జీవుడు పూర్వజన్మ సుకృతంలో ఉండేటువంటి కర్మలన్నీ కూడా ఏవేవి ఉన్నాయో, ఏ భావాలతో ఉన్నాడో అప్పుడు ఈ ఇల్లు వదులుతాడు. ఈ ఇల్లు వదిలినాక అనంత ఆకాశంలో పోతూ వాని పూర్వజన్మ సంస్కారం ఏదేది ఉంటుందో, దృఢంగా ఏ భావంతో చనిపోయి ఉంటాడో
ఆ భావంతో ఆ ఉపాధిని ఎత్తుకుతాడు. అందుకే పుణ్యక్షేత్రాల ముందర ఎందుకంటే నదులు ఉంటాయి, పుణ్యనదులు. ఆ పుణ్యనదుల చుట్టూ తిరుగుతుంటారంట ఈ పిశాసులాగా, అంటే ఈ అశరీర వాళ్ళైనటువంటి వారు. మనకిప్పుడు ఏరు ఉంది, ఆ ఏరు చుట్టూ పోయి మనకు ఎక్కడో బద్రి కేదారు ఇవన్నీ మనకు దగ్గర లేవు, వాళ్ళకు దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడ తిరుగుతుంటాడట. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ సంస్కారంతో ఉండేటువంటి ఆ జీవుడు ఎవడని పొద్దున ఒక గ్లాసు నీళ్లు దోషుడితో తాగడం కానీ, సూర్యునికి అర్ఘ్యం వదలడం కానీ అప్పుడు ప్రవేశిస్తాడంట. ఆ నీటి ద్వారా ఆ జీవుడు ప్రవేశించి ఆ ఉపాధిలో పోతాడు. ఆ ఉపాధిలో పోయి ఆ సంస్కారంతో ఆ వాసనతో ఆ జన్మను తీసుకుంటాడు అని మనకు గరుడ పురాణం చెప్తా ఉంది. అలాగా ఇవన్నీ విముక్తి కలగాలంటే నువ్వు చేయాల్సినటువంటి పుణ్యకర్మలు తప్పకుండా చేయాలి. అదే మహాలయం ఎందుకు చెప్పారు అంటే ఈ మహాపుణ్యం, ఈ పుణ్యము 15 రోజులు మహాపుణ్యము, ఈ రుణము తెగందే దైవానికి ఆజ్ఞాపించేదానికి, దైవం దగ్గరికి చేరేదానికి కుదరదు ఈ జీవునికి. అందుకే ఆ అమావాస్య వరకు చేయాల్సినటువంటి వారు అమావాస్య రోజు చేయొచ్చు. అట్లాగే చేసి ఆ విధంగా ఈ పిండాలనేటువంటివి చేస్తే జీవునికి విముక్తి కలుగుతాడని. విముక్తి కలిగినాక వైతరణి ఉంటుంది. ఈ మనకు దేవలోకానికి పితృలోకానికి వైతరణి ఉంటుంది. ఆ వైతరణిని పరీక్ష పెడతాడు జీవుణ్ణి. ఎవరు పెడతారు? ప్రకృతి అయినటువంటి మాత, అంటే ఈ మాయాశక్తి. ఆ మాయాశక్తి మనం అట్లా అడ్డుపెట్టి ఇంకా నువ్వు తాటు నాయన అంటాడు. అంటే మనము ప్రపంచంలో ఎన్ని అసహించుకున్నామో, ఎన్ని రకాలైన కర్మలు చేశామో అవన్నీ చూపిస్తుంది ఆ ప్రకృతిలో. చీము, రక్తము, కావాల్సినటువంటి అన్ని బాధలు, అవన్నీ కష్టాలు అవన్నీ కనిపిస్తుంటాయి. ఈ శరీరము తట్టుకోలేదు. ఈ యాతనా శరీరం అంటారు, సూక్ష్మ శరీరం తట్టుకోలేదు ఆ బాధకు. అక్కడ ఉంటే నాకు సద్గతి లేదా అని చెప్పి పుణ్యకర్మలు ఎత్తుతాడు. చిత్రగుప్తుడు అనేవాడు ఉంటాడు. చిత్తము అనేటువంటి గుప్తంగా పెట్టుకుండే వాసన వదులుతాడు. వాడు లోపలనే ఉంటాడు, ఆ శరీరంలోనే ఉంటాడు. ఆ వాసన వదులుతాడు. ఆ వాసన వదిలినప్పుడు ఏం చేశావు, ఏ కర్మను చేశావు, ఏ సత్కర్మ చేసినావు, ఏ మంచి కర్మ చేసినావు, ఏంటి, ఎందుకు ఇలా అయిపోయినావు, ఎందుకు ఇంత అజ్ఞానంగా జీవించినావు అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. అక్కడ నుండి ఆ వైతరిని ఎప్పుడైతే దాటుతాడో అప్పుడు దేవలోకానికి ఈ జీవుడు చేరుకుంటాడు. దేవలోకములో చేరుకున్నాక ఆ దేవలోకానికి సంబంధించినటువంటి కర్తవ్య కర్మలన్నీ అక్కడ నెరవేర్చాలి. ఆ భోగాలు భాగ్యాలన్నీ కూడా అవన్నీ కూడా అందుకే స్వర్గం అని చెప్పింది శాస్త్రం. స్వర్గం అన్నాడు. ఆ స్వర్గంలో నువ్వు చేయాల్సినటువంటి అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు అందుకే చూడు, ధర్మరాజు అన్ని ధర్మాలు ఆచరించినాడు. కానీ ఒక్క సెకండు ఏమనుకున్నాడు? స్వర్గలోకంలో ఏమనుకున్నాడు ధర్మరాజు? ముందే ఎవరు శత్రువు? ఎవరు ధర్మరాజు శత్రువు? ఎవరు? దుర్యోధనుడు ఆ వైకుంఠ దూతలు, ఈ చండాలమైన దూతలు అందరూ వచ్చారంట. వస్తేయా నీకు ఏంది చెప్పు అని అన్నంట. నీకు ఏది ముందు అనుభవించాలని చెప్పా అంట. నరకం అనుభవిస్తావా స్వర్గం అనుభవిస్తావా అంటదా ఎవరిని? దుర్యోధన్ని. అయ్యా నాకు ఏందో ఆ ఇష్టంగా ఉంది, ఆ సెకండో 2 సెకండ్లో ఏదైనా ఉంటే ఆ స్వర్గాన్ని చూపియా నాకు ముందన్నా అంట. ఆ స్వర్గానికి అడుగుతానే స్వర్గంలోకి వెళ్ళిపోయినాడు. ఈయన సుత్కర్మలన్నీ చేసినట్టు ధర్మరాజు పోయినాడు. వెనక ధర్మరాజు పోతే అక్కడ దుర్యోధనుడు ముందున్నాడు. అరే ఇన్ని సత్కర్మలు చేస్తే ఈడు ముందు వచ్చినాడు, ఇన్ని దుష్కర్మలు చేసినాడు, ఇంతమంది చంపినాడు, ఇన్ని పాపాలు చేసినాడు, ఈడు ముందు వచ్చినాడు. సందిగ్ధంలో ఓడిపోయినారా ధర్మరాజు. అంటే అప్పుడు అక్కడ ఉండే దూతలు చెప్పారు, అయ్యా ఏం లేదు, ఆయనకు 5 సెకండ్లు ఉంది, స్వర్గంలో ఆయన చేసిన పుణ్యకర్మ ఉంది కాబట్టి ఆయన ముందు కోరుకుంటే ఇచ్చేసినాం. మా చూడు ఎక్కడ పడతాడో చూడు, ఇన్నుంటే చూడండి మీకు చూపిస్తాం ఆ యోగ దృష్టి అంటే పడిపోయినాడు, ఆ నరకంలోకి పడిపోయినాడు. ఎన్ని జన్మలు పట్టిందో ఏం జరిగిందో అది కాదు. అట్లాగా మనకు భారతంలో కథ చెప్తారు. అట్లాగా మనము కూడా భయముతో, భక్తితో, వినయంతో, విధేయతతో సత్కర్మలు చేస్తుండాల, పుణ్యకర్మలు చేస్తుండాల.
ఒక దిక్కు ధర్మాన్ని ఆచరించాలా, ఒక దిక్కు దానాన్ని ఆచరించాలా, ఒక దిక్కు దైవాన్ని ఆరాధించాలా, ఒక దిక్కు సమాజాన్ని ఆరాధించాలా, ఒక దిక్కు కర్తవ్య కర్మను చేయాలి, ఒక దిక్కు ఏం చేయాలి, ధ్యానం చేయాలి. ఇలాగ ఈ కర్మలన్నీ చేసుకుంటే ఈ మానవ దేహం వచ్చినందుకు పవిత్రుడవుతాడని మనకు భగవద్గీత చెప్తుంది. పితామహస్య జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రం ఓంకారం రుస్సామయతురేచ. అంటే ఈ యొక్క వేదంలో ఉండేటువంటి రహస్యమైనటువంటి ఆ ప్రణవస్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపానికి నువ్వు చేరుకోవాలంటే పితృరుణాన్ని తీర్చుకోవాలి, దేవరుణాన్ని తీర్చుకోవాలి, భూతరుణాన్ని తీర్చుకోవాలి. అన్నిటినీ నువ్వు పూర్తి చేసుకుంటేనే సద్గతి. అందుకే గతిర్భక్త ప్రభుసాక్షి నివాస శరణం సుకృతు ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం అని భగవద్గీత చెప్పింది. కాబట్టి ఈ విధంగా మనము జీవితంలో చేయాల్సినటువంటి సుకర్మలన్నీ కూడా ఈ తిథులను ఆచరిస్తూ ఉండాలని చెప్పేసి మనకు ఈ యొక్క సందేశాన్ని ఇచ్చేదానికే ఈ మహా ఆలయమైనటువంటి పౌర్ణమి మంచి పౌర్ణమి. ఎందుకంటే దేవతార్చనలు చేసేటువంటి వారికి అందరికి కూడా ఈ యొక్క 15 రోజులు చేస్తారు. అందుకే పెద్దల అమావాస్య, పెద్దల అమావాస్య కాదు, పెద్దల అమావాస్య అని చెప్పారు. పెద్దలను ఆచరించమని అదే వాళ్ళు ఏమని చెప్పి అదే ఏం చేస్తారు. దీంట్లో కీడు ఏముంది, మోడి, కీడు మోడి రెండు అనేటువంటి పదార్థాలు రాక్షసులైనటువంటి సాంప్రదాయంలో అసుర సంపదలో ఉండేటువంటి కీడి, మోడి అనేటువంటిది దైవాసుర సంపత్తిలో ఉండేటువంటి దైవానికి సంబంధించినటువంటి రెండూ ఉన్నాయి. వీళ్ళుండారు వాళ్ళు ఉండారు, కానీ అనేకమైనటువంటి గోత్రాలు లేవు, ఒక్కటే గోత్రం ఉంది. ఆ గోత్రం సనాతనమైనటువంటి గోమాత. ఆ గోవు నుండి మొదలైందని సృష్టి, గోవుతో సృష్టి ప్రారంభించినారని, గోవుతోనే చూడు గురువు అందరూ ఋషీశ్వరులందరూ వేలు లక్షలు చక్రవర్తులందరూ గోవులు పెట్టారు. ఆ గోవులు తీసుకోవడం దానాలు జరిగినాయి, ఎంతో కాలం జరిగింది. ఆ గోమాత గోరక్షణ జరిగింది. ఆ గోమాతతో ఉండేటువంటి సాంప్రదాయంలో వచ్చినటువంటి మనకు గోత్రం అనేటువంటి గోతో వచ్చింది. అందుకే గోవిందుడు అని చెప్పారు. ఇలాగా మన సాంప్రదాయం అద్భుతమైనటువంటి సాంప్రదాయం. కానీ మనం చేయాల్సినటువంటిది ఏంటి అంటే, ఇప్పుడు కీడికి పెద్దల అమావాస్య రోజు చేస్తారు. మంచి దేవాలయాన్ని కట్టుకుంటాడు, ఊదబత్తీలతో మంచి సువాసనతో చేసినటువంటి దేవుళ్ళు పూటలు పెట్టింటాడు ఆ గుడిలో. ఆ దేవుళ్ళు పూటలు పెట్టినప్పుడు ఈ పితామహుడైనటువంటి ఫోటోను పెట్టకూడదు. ఆ గురుస్థానం అంటారు, గురువును పెట్టిన దేవతలను పెట్టిన ఆ గుడిలో పెట్టకూడదని శాస్త్రం చెప్పడం. ఎక్కడ పెట్టాలా, ఒక పీట వేసి వారికి దూరంగా పెట్టి ఆ పీట మీదను తండ్రిని కానీ తల్లిని కానీ కూర్చోబెట్టి నివేదన చేయాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, ఆ పెద్దల అమావాస్య రోజు తెల్లారుజాము 3 గంటలకే దాన్ని చీల్చి ఆ మాంసాన్ని తెచ్చి ఆ గుడిలోనే పెడుతున్నారు. ఇది ఎంత అపచారం. వారికి రాక్షస భావాలతో వాడు మాంసాహారం తినింటాడు. అయా నీకు ఆ రాక్షస భావం పోయేదానికి నేను మంచి ప్రసాదం పెడుతున్నాను, పంచ పరమాన్నమైనటువంటి మంచి షడ్రసోపేతమైనటువంటి పదార్థం పెడుతున్నాను, ఇది స్వీకరించింటే నీకు రాక్షస భావాలు వచ్చేటి కాదు అని మనస్సులో అనుకొని మంచి పదార్థాలు పెట్టి ఆ రోజు పెట్టి పెట్టమన్నారు. ఈరోజు అది ఎట్లయింది సాంప్రదాయము, మొత్తం దాన్నే తెచ్చిపెట్టడం. మా నాయన బోగ తింటున్నాడు, దాంట్లో మందు సీసాలు పెట్టేది, మందు సీసాలు కూడా పెడతారు, అన్నీ చేస్తున్నారు. ఇదంతా పెట్టి ఇంకా వాళ్ళ ఆయనకు ఇది చేస్తాడు. అంటే రాక్షస భావాలతోనే చేస్తున్న కర్మ, రాక్షస భావాలతోనే నీకు విముక్తి కలగదు, విముక్తి రాదు ఆ జీవునికి, ఆ పితామహుడైనటువంటి తండ్రులు. అందుకే ఈ మోడీలో చేసినట్టు సాత్వికమైనటువంటి ఆహారాలు పెడతారు. సాత్వికమైనటువంటి ఆయన ఏమేమి తింటున్నాడో అవన్నీ పదార్థాలన్నీ చేసి మంచి వస్త్రాలను ఇచ్చి పెట్టి ఆ వస్త్రాలన్నీ పెట్టి ఆ నైవేద్యం ఇచ్చి, అయా ఇక్కడ 7 తరాలు ముందు 7 తరాలు మంచి దృష్టిని ప్రసాదించు, మంచి దయతో చూడు,
ఓ పితామహులైనటువంటి ఓ తల్లిదండ్రులారా అని చెప్పి ఒక దండం పెట్టి సాంబ్రాన్ని వేస్తాం మనం. ఆ సాంబ్రాన్ని అతిథి దేవోభవ సాంబ్రాన్ని ఎందుకు వేస్తారంటే పైన ఆకాశంలో అశరీరవాణులతో ఉండేటువంటి పితామహులైనరు ఉంటారని చెప్పి ఆ సాంబ్రాణి వాసంతో మాకు వాడు అర్ఘ్యపాదంలో వదులుతున్నాడు, నాకు ఏదో ప్రసాదం పెడుతున్నాడని ఆశీర్వదిస్తారు. అయితే ఆ వస్త్రాలు ఇచ్చినటువంటి వస్త్రాలు ఇంటి యజమాని కట్టుకోకూడదు. ఆ ప్రసాదం పెట్టినది భూతపితాలైనటువంటి మన చుట్టుండేటువంటి భూతాలకు పెట్టాలి. ఆ ప్రసాదం భూతయజ్ఞం వానికి అర్పణం చేయాలి. అది మనం తినకూడదు. పెట్టి అందరికీ పెట్టాలి. ఆ బయట ఉండే జంతువులకు, కుక్కలకు, నక్కలకు అంతా పెట్టి ఒక దండం పెట్టాలి. వీళ్ళందరిలో ఉండేటువంటి చైతన్య స్వరూపుని నీ దోషాలన్నీ పోయేదాన్ని పెట్టారు. ఆ వస్త్రం తాంబూలం పెట్టి యతీశ్వరుడైకి ఇవ్వచ్చు, బీద బ్రాహ్మణునికి ఇవ్వచ్చు, గుడ్డలేని వానికి ఇవ్వాలి. ఇది దానం చేయడం. ఆ దానమైనటువంటి సువర్ణదానం, ఓదానం చేస్తే ఈ రుణాన్ని ఈ జన్మలో పూర్తి చేసుకుంటే మనకు సద్గతి కలుగుతుంది. ఎక్కడికి? దేవలోకానికి ప్రయాణము సాగుతుంది. ఆ దేవలోకానికి పోతే కానీ మనకు ఆత్మ ఉన్నతి జరగదు. ఆత్మోన్నతి జరగాలంటే దేవలోకానికి వరకు మనం పోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకు భగవద్గీతలో చెప్పినట్టు దక్షిణాయనంలో వచ్చినటువంటి ఒక కర్మ, ఉత్తరాయణ పుణ్యకాలంలో పోతే ఒక కర్మ అని జీవుని విభజించింది వేదం. ఎందుకంటే ఈ దక్షిణాయనంలో పోతే ఏంటి వాని పరిస్థితి అంటే అహంకార మమకారాలతో, అరిషడ్వర్గాల వాసనలతో, దారేషణ, ధనేషణ, పుత్రేషణ, ఈశనత్రయాలతో ఈ జీవుడు ప్రయాణమైతే అంధకారమైన చీకటిలో పడిపోతాడు. మానవ జన్మ కూడా వస్తుందని గ్యారెంటీ లేదు. అయితే ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో పోతే జ్ఞాని పోతాడు. ఆ జ్ఞాని ఎవరు? శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి జ్ఞాని. ఆ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి వారు ఆ భగవత్ సాక్షాత్కార అనుగ్రహాన్ని పొందిన వారికి మంచి పుణ్యకాలంలో పోతారు. అందుకే దుష్కర్మలు చేసినందుకు భీష్ముడు అంబశైన 6 నెలలు ఉన్నారని మనకు భారతం చెప్తాను. 6 నెలలు అంబశైన ఏదన్నా అంటే ఏమి కర్మలో చూడండి ఆయనకి అన్ని గతులు పట్టినాయంటే, ఆయనకి అన్ని బాధలు, ఆ నరకాలు చూసినాడంటే మన పరిస్థితిని ప్రతి క్షణము మన మనస్సు ఏం చేస్తుందో, దుర్మార్గ కర్మలు చేస్తుందో, సన్మార్గ కర్మలు చేస్తుందో, ఏ మోసం చేస్తుందో మన మనస్సు మనకు తెలియదు. కానీ అలాంటి వారే ఆ స్థితి కోసము 6 నెలలు ఆయన అంబసేన పైన ఉండి భీష్ముడు కైవల్యాన్ని పొందినాడని, మళ్ళీ సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మను ముందర పెట్టుకొని ఆయన స్థితిని పొందినాడు. అలే కాకుండా కృష్ణ పరమాత్మను ముందర పెట్టుకొని స్తుతించినాడు. ఏంటి ఆ స్తుతన? స్తుతించినటువంటిది ఏంది? కృష్ణుణ్ణి నిలబట్టుకొని స్తుతించినటువంటిది ఏంది? ఇంతవరకు మీరే చేసింది ఏంది? అది విష్ణు సహస్రనామాన్ని ఏకధాటిగా చెప్పినాడు. కృష్ణుని చూస్తానే స్మరణ చేస్తూనే కైవల్యాన్ని పొందినాడు. అందుకే ఆ విష్ణు సహస్రనామానికి వచ్చినటువంటి పవర్ ఏంటంటే అంత శుద్ధి కలుగుతుందని, మనకు అంత జ్ఞానం వస్తుందని. అందుకే టీకా తాత్పర్యంతో శ్లోకాన్ని రోజు అధ్యయనం చేయాలి. చేస్తే కానీ మన మనస్సుకు అది పట్టదు. శ్లోకం వరకు మనం చేస్తే సంస్కృత పదం మనకు అవగాహన లేదు, ఆ విభక్తి తెలియదు. కాబట్టి దాన్ని పట్టలేకున్నాం. అందుకే మనకు దాంట్లో భావాలు పట్టడం కానీ, ఆ వైరాగ్యం కలగడం కానీ, భక్తి పెరగడం కానీ, త్యాగం రావడం కానీ, నిశ్చల స్థితి రావడం కానీ ఏమి జరగడం లేదు. ఎంతకాలం కొడుతున్నా పర్వాలేదు. అందుకే గరిగపాడు చెప్తుంటాడు, ఒక్క శ్లోకాన్ని నువ్వు విమర్శించవయ్యా, చక్కగా దాన్ని ఒక టీకా తాత్పర్యాన్ని అవగాహన చేసుకోవయ్యా, నీకుండే టైంలో దాన్ని ఒక్కదాన్ని మననం చేయ, దాన్ని తీసుకో, నీకు కావాల్సినటువంటి శక్తి వస్తుంది, భక్తి వస్తుంది, యుక్తి వస్తుంది, బలం వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, అన్నీ వస్తాయని చెప్పాడు. అలాంటి ఈ పుణ్యకాలము పవిత్రమైనటువంటి కాలము. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మానవుడు చేయాల్సినటువంటి కర్తవ్య కర్మలో, చేయాల్సినటువంటి
కర్మలో, తన ప్రారంధంతో వచ్చినటువంటి కర్మలో నీవు రుణపడే పోతావు. ఎందుకంటే రుణపడే ఉన్నాం. ఈ జన్మలకు ఎన్ని జన్మాలుంటే రుణపడినామో మనకు తెలియదు. ఈ ప్రకృతికి ఇంకా ఎంత రుణపడి ఉన్నామో తెలియదు. గాలికి, నీటికి, ఆహారానికి, వేడికి ఎన్ని రుణాలు, ఎన్ని చేస్తున్నాయా లేదా మన పైన, ఇదంతా కాపాడుతుందా లేదా మన శ్వాసను ఆడిస్తుంది పృథివీతత్వం, ఆ ఉండే ఆకాశతత్వంలో వాయుతత్వం ఆడిస్తూ ఉంది. ఎవరిని ఆజ్ఞతో ఆడిస్తూ ఉంది నీ హృదయంలో. నువ్వు వీక్కుంటున్నావా గాలి? నువ్వు వదులుతున్నావా? నీ దగ్గర ఏమైనా తెలుసా? నువ్వు నిద్ర మంచంలో పడి ఉంటే నీ దేహాన్ని కాపాడుకుంటా నిరంతరము అనుస్మరణ చేస్తుండేటువంటి నీ శ్వాస నాడించేవాడు ఎవడు? దేవుడు కాదా? పరమాత్మ కాదా? ఎందుకు అనుకోలేకుండా నువ్వు ఆడుతున్నావా? నీ శ్వాస వీకుతావా? శ్వాస పీకే శక్తి పోకపోతాను వాడు ఏం పెడుతున్నాడు డాక్టరు? వెంటిలేటర్లు పెట్టి గుంజుతున్నాడు. ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు ఆపుతాడు. లేకపోతే నిరంతరము చేస్తుండేటువంటి ప్రకృతి సేవకు నువ్వు దాసుడు కాకుండా ఏదో నేను గొప్పగా ఉన్నానని చెప్పుకోవడం అనేటువంటిది అహంకారానికి చిహ్నమే తప్ప వేరే కాదు. కాబట్టి ఈ దైవారాధన, పితృ ఆరాధన అనేటువంటి అన్ని కూడా మనము జన్మ వచ్చింది కాబట్టి, మానవ జన్మ వచ్చింది. జంతు జాలం ఎన్ని వచ్చినాయంటే ఎన్ని కర్మలను ప్రాపుకుండేదానికి సాధ్యం కాదు. అది ఏం చేయలేవు, దానికి శక్తి లేదు, వివేకం లేదు. కాబట్టి మానవుడికి ఉంది. కాబట్టి ఆ కృతజ్ఞత భావన అనేటువంటిది చూడండి. పూర్వకాలము ఒక 80 సంవత్సరాల వెనక చూస్తే తల్లిదండ్రులను ఎక్కడైనా బజార్లలో వదిలిపెట్టేట్టు కానీ, యాన్నో చెట్లల్లో వదిలిపెట్టడం కానీ జరిగినటువంటి కథలు విన్నారా మీరు? లేదు. ఒక 60-70 సంవత్సరాల వెనక ఎప్పుడైనా ఉండిందే? ఆ పేరు బయటకు వచ్చిందే? ఈరోజు రోజు వస్తానే ఉన్నాయి. రోజు వస్తానే ఉన్నాయి. తల్లిదండ్రులను కొలిచినాడు, తల్లిదండ్రుని చంపేసినాడు, తల్లిల ఆస్తుల కోసం బలి చేసినారు, చంపేసినారు, గొంతు పట్టుకున్నాడు. ఎన్ని వస్తున్నాయి? ఎంత అనాచారం జరుగుతూ ఉంది. అందుకే వాళ్ళు సుఖమంతులుగా ఉన్నారు, కుటుంబముగా ఆరోగ్యంగా ఉన్నారు, భాగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, అన్ని విధాలుగా బాగుపడినారు. ఆ పితామహులైనటువంటి తల్లిదండ్రులను పూజించి ఆనందపడినారు, సంతోషించినారు. కాబట్టి మనము ఈ రుణబంధాన్ని తీర్చుకోవాలంటే కర్తవ్య కర్మగా తీసుకొని ప్రతి వారు చేయాల్సినటువంటిది కర్మను చేసుకుంటేనే ఈ పంచరుణాలు 5 రుణాలు విముక్తి కలిగేంత వరకు నీకు దైవ సాక్షాత్కారం కలగదు, దైవానుగ్రహము రాదు, గురువానుగ్రహము రాదు, దేవలోకము రాదు, ఏయి రావని చెప్పి మనకు వేదం చెప్పినటువంటి విషయం. ఇది భగవద్గీత కూడా మనకు చెప్పినటువంటి విషయం. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని చక్కగా ఈ యొక్క భాద్రపద మాసంలో ఉండేటువంటి మహాలయమైనటువంటి ఈ యొక్క స్థితిని, ఆరోగ్యాన్ని, భాగ్యాన్ని అన్నీ కూడా భగవంతుడు, గురువు, పితామహులు రక్షించురుగాక, కాపాడుదురుగాక. హరి ఓం తత్సత్.